వనవాటు అనేది ప్రపంచంలో ఒక స్ట్రాంగ్ పాస్పోర్ట్ అని చెప్పొచ్చు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో 51వ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనమాట. వనవాటు అనేది సౌత్ పసిఫిక్ ఓషన్ లో ఉన్న కంట్రీ, ఆస్ట్రేలియాకి పైన ఉంటుంది. ఈ పాస్పోర్ట్ ఉంటే కనుక, వనవాటు పాస్పోర్ట్ ఉంటే 113 దేశాలకి వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. అంతేకాదు వనవాటు ఇస్ ట్యాక్స్ హెవెన్. అక్కడ పనులు అసలు ఉండవు. అక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు, అక్కడ ఏమేం చేయొచ్చు. చాలా వరకు నేరాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు, మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, రకరకాల మాఫియాలు చేసేవాళ్ళు వనవాటు సిటిజన్షిప్ కోసం ఎగబడుతుంటారనమాట. చాలా మందికి వనవాటు దేశం యొక్క పౌరసత్వం మీద మక్కువ ఎక్కువ అనమాట. అందరూ ఎక్కువ మంది దానికి క్యూ కడుతుంటారు. ఇప్పుడు లలిత్ మోడీ దానికి క్యూ కట్టాడు. వనవాటు సిటిజన్షిప్ తీసుకుని ఇండియన్ సిటిజన్షిప్ వదిలేస్తాడంట. చాలా చిన్న దేశమైన వనవాటు పౌరసత్వం తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆ దేశం వెళ్లకుండా కూడా ఇక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసి తెచ్చుకోవచ్చు. వాళ్ళు సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్, ఎవరైనా ఆ దేశంలో కోటి 1,20,00,000 పెట్టుబడి పెడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. వనవాటు దేశానికి ఆదాయం రెవెన్యూలో 30% ఇలాంటి పౌరసత్వం మీద వస్తుంది. అక్కడ గోల్డ్ వీసా ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఈ ప్రోగ్రామ్ ప్రకారం అక్కడ అప్లై చేస్తే చాలా ఫ్లెక్సిబుల్, చిన్న చిన్న డాక్యుమెంట్స్ పెట్టి 30 రోజుల నుంచి 60 రోజుల లోపల ఆన్లైన్లో మనం తెచ్చేసుకోవచ్చు వనవాటు పౌరసత్వం అనమాట. అంత ఈజీ. అందుకని లలిత్ మోడీ ఇక్కడ డబ్బులు దోచేసి, కరప్షన్ చేసి, మనీ లాండరింగ్ చేసి అక్కడికి వెళ్తున్నాడా, అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారా, ఇదే పెద్ద ప్రశ్న అనమాట. అంటే అది ఒక ట్యాక్స్ హెవెన్. అక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎవరు అడగరు అనమాట. అక్కడ ఎన్ని నేరాలు చేసిన డబ్బులు తీసుకెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం సంపాదిస్తే వచ్చాయి, దానికి ట్యాక్స్ కట్టావా లేదా, ఏ ప్రశ్నలు అక్కడ ఉండవు. అందుకనే ఇలాంటి వాళ్ళందరూ వనవాటుకి క్యూ కడతారు.